లలిత పరాభట్టారిక దేవి అనుగ్రహం అత్యంత శక్తివంతమైన సాధన. లలిత సహస్రనామ పారాయణం, అందులోనూ 1,000,000 సార్లు జరిపే ఈ పారాయణం మహాఫలప్రదం. ఇలా లలిత సహస్రనామ పారాయణం జరుపుకోవడం వల్ల శ్రీమాత అనుగ్రహం అత్యంత వేగంగా కలుగుతుంది. రాయ్పూర్ నుంచి డాక్టర్ అరుణ గారిని శ్రీ లలిత సహస్రనామ పారాయణం జరపడానికి అయితే పిలిపించారండి. ఈ లలిత సహస్రనామ పారాయణం ఒక్కసారి చదవడం వల్లే ఎంతో పుణ్యం. అలాంటిది అనేక మంది భక్తులు కలిపి 1,000,000 సార్లు లలిత సహస్రనామ పారాయణం చదవడం వల్ల మహాయజ్ఞ స్వరూపంగా మారుతుంది. ఉదయం లలిత సహస్రనామ పారాయణం జరిగిన తర్వాత సాయంత్రం వచ్చేసి కంకణ ధారణ కార్యక్రమం అయితే అయిందండి. కంకణ ధారణ అనేది దైవ రక్షణకు ప్రతీక. శుభకార్యాల్లో విఘ్నాలు తొలగించేందుకు, అలానే స్వామివారి అనుగ్రహం ఎల్లప్పుడూ నిలిచేందుకు కంకణ ధారణ అయితే చేస్తూ ఉంటారు. స్వామివారికి అమ్మవారికి కూడా కంకణ ధారణ చేసి వేద పండితులు కూడా కంకణ ధారణ చేసుకుంటారు. అలానే వేద పండితులు మంత్రోచ్చారణలతో కంకణ ధారణ కార్యక్రమం అయితే జరిగిందండి. చక్కగా ఇవన్నీ కూడా పండితులకి వస్త్రధారణ చేస్తారనమాట. తాంబూలంతో వస్త్రధారణ చేసి ఆ వస్త్రాలే ఈ పూజా కార్యక్రమాల్లో వాళ్ళు ధరిస్తారు. చామంతులతో, బంతి పువ్వులతో ఆలయం అంతా ప్రతి చోట చక్కగా అలంకరించారండి. చూస్తుంటేనే కళ్ళకి నిండుగా అనిపిస్తుంది. రకరకాల విద్యుత్ వెలుగుతో, అలానే రకరకాల పువ్వుల అలంకారంతో, వేద మంత్రాలతో ఆలయం అంతా కూడా చూడడానికి చూడముచ్చటగా ఉంది. ఇదంతా కూడా ఆలయానికి పక్కన వంటశాలలు అయితే నిర్మించారండి. రోజుకి 500-600 మంది ఆలయంలో అన్నదాన ప్రసాదం తీసుకోవడానికి అయితే వస్తూ ఉంటారు. హోమంకు ఉండే ప్రత్యేకతని ఇప్పుడు మీతో షేర్ చేస్తానండి. హోమాన్ని ఈ విధంగా కర్ర రాపిడితో వెలిగిస్తారు. హోమం ద్వారా అగ్నిసాక్షిగా దేవతలను ఆహ్వానించడం జరుగుతుంది. అలానే అగ్నిసాక్షిగా మంత్రోచ్చారణలతో చేసే హోమం మహాశక్తిని కలిగిస్తుంది. వార్షికోత్సవంలో చేసే హోమం యజ్ఞ స్వరూపంగా భావించబడుతుంది. ఇలా కర్ర రాపిడితో వెలిగించే అగ్నిహోత్రం హోమంలో వేస్తారు. వేద పండితులు మంత్రోచ్చారణలతో చేసే హోమం గ్రామానికి, ప్రాంతానికి, దేశానికి శుభం కలిగిస్తుంది. ఇలా హోమాన్ని వెలిగించిన తర్వాత ఉత్సవ విగ్రహాన్ని మళ్ళీ గుడి చుట్టూ ఊరేగించాక గరుడ దేవుడికి అలానే ధ్వజస్తంభానికి పూజలు చేస్తారండి. ఎటువంటి దుష్ట శక్తులు దరిచేరకుండా, నెగటివ్ ఎనర్జీస్ ఏవైనా ఉంటే తొలగి 7 రోజుల కార్యక్రమాలు చక్కగా నిర్విఘ్నంగా జరిగి శుభంగా జరగాలని ఇక్కడ ఈ కార్యక్రమం అయితే చేస్తారు. ఇక్కడ ఇంకో ప్రత్యేకత కూడా ఉందండి. ఇక్కడ భోగాన్ని సమర్పించే ప్రసాదాన్ని, ఆ ప్రసాదం సంతానం లేని వాళ్ళ ఒడిలో వేస్తే సంతానం కలుగుతుందని ఒక నమ్మకంగా భావిస్తారనమాట. స్వామివారి లడ్డు ప్రసాదం కూడా అక్కడ నిత్యం మనకి దొరుకుతుందండి. చక్కగా అక్కడ లడ్డు కౌంటర్ అయితే ఉంటుంది. ఎవరికి ప్రసాదం కావాలంటే వాళ్ళు కొని తీసుకుని వెళ్ళొచ్చు అనమాట. సాయంత్రం వచ్చేసి శోభాయాత్ర అండి. ఈ శోభాయాత్రలో 25వ వార్షికోత్సవం సందర్భంగా ట్రెడిషనల్ డ్యాన్స్, ఛత్తీస్గఢ్ ట్రెడిషనల్ డ్యాన్స్ని ఏర్పాటు చేశారు. అలానే కోలాటాలు కూడా వైజాగ్ నుంచి, హైదరాబాద్ నుంచి వచ్చాయి అన్నమాట. చక్కగా పిల్లలందరూ కూడా శివుడు, పార్వతి రూపంలో, వెంకటేశ్వర స్వామి, పద్మావతి, అలివేలు మంగ రూపంలో చక్కగా అలంకరించుకొని ఊరేగింపులో వెళ్లారు. అలానే ఇవన్నీ కూడా వెండి కలశాలండి. స్వామివారికి సమర్పించిన వెండి కలశాలన్నీ కూడా ఈ శోభాయాత్రలో ఊరేగిస్తారనమాట. వెంకటేశ్వర స్వామికి, పద్మావతికి, అలివేలు మంగంకి పువ్వులతో చక్కగా అలంకరించి ధూపదీప నైవేద్యాలతో రథం పైన ఊరంతా కూడా ఊరేగిస్తారండి. ఈ శోభాయాత్రలో బాజా భజంత్రీలతో, నృత్యాలతో ఊరేగింపు జరుగుతుందండి. చాలా సందడిగా ఉంటుంది. ఊరంతా కూడా కలకల్లాడిపోతుంది ఈ శోభాయాత్రతో. ఈ డివోషనల్ వ్లాగ్ మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి. ముందు జరిగే కార్యక్రమాలన్నీ కూడా నేను మీతో షేర్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.